ఎలక్షన్స్ ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు అకస్మాత్తుగా మరణించారు. అతను లేని లోటుని మళ్ళీ తీర్చడం కోసం మళ్ళీ ఎలక్షన్స్ పెట్టారు ప్రస్తుతానికి. ఈ ఎలక్షన్స్లో చాలామంది పోటీ చేస్తున్నారు. ఇప్పుడు భర్తను కోల్పోయి, కుటుంబంలో ఒక పెద్దను కోల్పోయి, వాళ్ళ ఇంటి నాయకుడిని కోల్పోయి, బీఆర్ఎస్ పార్టీలో 9 ఏళ్ళు పరిపాలించినటువంటి ఒక నాయకుడిని కోల్పోయి కోల్పోయింది కనుక, జూబ్లీహిల్స్ నియోజకవర్గం కోల్పోయింది కనుక మాగంటి గోపీనాథ్ గారి వైఫ్ అయినటువంటి మేడం మాగంటి సునీత గారు పోటీ చేసి బరిలోకి దిగుతున్నారు కనుక మ్యాక్సిమం ఆవిడే వస్తారు, సునీత గారు వస్తారని గట్టి నమ్మకం. ఏంటంటే 9 ఏళ్ళ పాటు పరిపాలించారు కదా మాగంటి గోపీనాథ్ గారు. మరి ఆ పాలన, ఆ తనం అనేది తన సతీమణిగా మాగంటి గోపీనాథ్ గారి సతీమణిగా ఈవిడ పుణికిపుచ్చుకున్నారు. ఎన్నాళ్ళు బట్టి ఆవిడ ఎక్కడ పోస్టర్లో రాలేదు, సోషల్ మీడియాలో రాలేదు, ఆవిడెక్కడ బయటికి కనపడలేదు. ఆయన చనిపోయిన దగ్గర నుంచి ఆవిడ బయటకు వచ్చారు. ఆ నియోజకవర్గంలో ఎంతవరకు, ఇప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎంతవరకు ఏం జరుగుతాయి, ఎంతవరకు ఏంటి అనేది ఆవిడకే తెలుసు. ఎందుకంటే ఆయన సతీమణిగా అంతో ఎంతో చెప్పుకుంటారు కదా, ఇది చేసాం, ఇది చెందాం, ఇది చెందుతున్నాం అని. ఎంతైనా సరే జీవిత భాగస్వామితో అన్నీ పంచుకుంటారు కదా. పంచుకోవడంలో కొద్ది గొప్ప ఈవిడ పోటీ చేస్తే ఈవిడే రావచ్చని నేను కోరుకుంటున్నాను.